హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు EFG ఛానల్. EFG అంటే అన్లాక్ ది 4 స్టెప్స్. ఫ్రెండ్స్, మనం ఈరోజు డిస్కషన్ చేసుకునే టాపిక్ ఏంటి అని అంటే, మనము చాలా మంది కూడా నన్ను డౌట్స్ అడుగుతున్నారు. ఏమని డౌట్స్ అడుగుతున్నారంటే, నాకు సర్జరీ అయింది, ఒక చిన్నప్పుడు సర్జరీ అయింది, ఒక 3rd క్లాస్లో కానివ్వండి, నాకు 11 years ఉన్నప్పుడు అయింది, నాకు 17 years ఉన్నప్పుడు అయింది, సర్జరీ అయింది, దానివల్ల ఏమైనా ప్రాబ్లం అవుతుందా అని డౌట్స్ అడుగుతున్నారు. అయితే ఫ్రెండ్స్, నేను మేజర్గా చెప్పేది ఏంటిదంటే, సర్జరీ అంటే అపెండిక్స్ ప్రాబ్లం అవుతే, అపెండిక్స్ సంబంధించి ఏదైనా సర్జరీ అయితే నో ప్రాబ్లం, ఓకేనా. అది ఈజీగా మనకి తీసుకుంటారు. ఆర్మీలో కావచ్చు, ఎయిర్ ఫోర్స్ కావచ్చు, నేవీలో కావచ్చు, ఎనీ డిఫెన్స్, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఫీల్డ్ లో మనకి మెడికల్ ఉన్నటువంటి ఏదైతే ఫీల్డ్ ఉంటుందో అందులో 100% తీసుకుంటారు. మరి ఎందులో ప్రాబ్లం అవుతుంది అని అంటే, మనకి ఏదైనా బోన్ బ్రేక్ అయ్యి అందులో రాడ్ వేసినప్పుడు ఆ రాడ్ అలానే ఉంటే మనకి ఫ్యూచర్ లో 100% అనేది మనకి మెడికల్ లో సంబంధించి మనం ఫిట్ అయినప్పటికీ అక్కడ ట్రైనింగ్కి వెళ్ళిన తర్వాత ప్రాబ్లం అవుతుంది. సో మనకి ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం బోనే తీసుకున్నాం అనుకోండి, ఆ బోన్ లో మనకి ఆ రాడ్ ఉంటుంది చూసారా, ఆ రాడ్ తీసి మనకి యథావిధిగా మనకి లెగ్ అయితే ఉంటుంది చూసారా. సో అలాంటి లెగ్ ఉన్నట్లయితే మనము రన్నింగ్ చేసినప్పటికీ మనకి ఎటువంటి ఇబ్బంది లేదనుకోండి, సో అప్పుడు మనకి ప్రాబ్లం కాదు. సో మళ్ళీ గుర్తుంచుకోండి, రన్నింగ్ చేస్తుంటే మనకి ఎటువంటి పెయిన్ కూడా రాలేకపోతే మనకి ఎటువంటి ప్రాబ్లం కూడా కాదు. ఎప్పుడు ప్రాబ్లం అవుతుందంటే, మనకి రన్నింగ్ చేస్తున్నప్పుడు మనకి పెయిన్ వస్తుంది చూసారా, సో అప్పుడు ప్రాబ్లం అవుతుంది. సో అలా అనమాట, మనకి బోన్ క్రాక్ ఇస్తే దానికి సంబంధించిన. అదేవిధంగా హ్యాండ్స్ అండి, చాలా మంది హ్యాండ్స్ చూసుకున్నట్లయితే హ్యాండ్స్ కూడా బ్రేక్ అవుతున్నాయి అంటున్నారు కదా. సో ఇలా బ్రేక్ అయినప్పుడు మనకి ఏంటంటే, డిప్స్ కొట్టేటప్పుడు మనకి పెయిన్ రాకుండా ఉంటే, సో అంటే మనకి చిన్నప్పుడు అవుతుంది బ్రేక్. సో రీసెంట్లీ అంటే మనకి ర్యాలీ, మన ట్రైనింగ్ వెళ్లే ముందు కానీ, అదేవిధంగా మనము ఇది నోటిఫికేషన్ పడ్డప్పుడు మనం అప్లికేషన్ చేసుకునే ముందు కానీ, సో మనకి జాబ్ వచ్చింది అనుకోండి, సో అక్కడికి వెళ్లే ముందు మనకి ఏంటంటే ఒక 6 months టైం ఉంది చూస్తారా. ఇక 6 months లో మనము అది మొత్తం క్యూర్ అయిపోయిందంటే నో ప్రాబ్లం, మొత్తం కూడా క్యూర్ అయితే నో ప్రాబ్లం. సో క్యూర్ కాలేదనుకోండి, మళ్ళీ మేజర్ మనం మెడికల్లో అన్ఫిట్ చేసే అవకాశాలు ఉంటాయి. మనం ఎంతో కష్టపడి అక్కడికి వెళ్ళినా కానీ ట్రైనింగ్ లో మనని రిటర్న్ పంపించే అవకాశాలు ఉంటాయి అన్నమాట. సో అలా, సో మనకి హ్యాండ్స్ చూసుకున్నప్పటికీ కానీ ఒకవేళ బ్రేక్ అయినట్టు అయితే మీరు ఏం చేస్తారంటే, బోన్ క్రాక్ ఇచ్చింది అనుకోండి, సో అది మొత్తం కూడా క్యూర్ కావాలా. క్యూర్ అయితేనే మనకి ఎలిజిబిలిటీ ఉంటుంది. సో దానివల్ల మనకి ఎటువంటి పెయిన్ రాకుండా ఉంటే మనకి ప్రాబ్లం అనేది కాదు. సో అలా అనమాట, మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు మనకి ఎటువంటి ఇబ్బంది లేదనుకోండి, అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. సో మనకి ఇప్పుడే ఇబ్బంది ఉంటే అక్కడికి వెళ్ళిన తర్వాత 100% రిటర్న్ పంపించేస్తారు అనమాట. సో అలా అనమాట. సో ఇప్పుడు చెప్పేది ఏదైతే ఉందో ఇదంతా కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. నెక్స్ట్ మేజర్ ఏంటిదంటే, ఇంకా మెడికల్ సంబంధించి మనకి చిన్నప్పుడు చెప్పాను కదా, సర్జరీస్ చిన్నప్పుడు అయ్యింది. సో మనం ఇప్పుడు ట్రై చేస్తున్న వరకు నో ప్రాబ్లం. చిన్నప్పుడు అంటే ఒక 2 years బ్యాక్ కూడా మనకి ఏదైనా ఇన్సిడెంట్ జరిగి ఉండి అది మొత్తం కూడా క్యూర్ అయిపోతే నో ప్రాబ్లం. బట్ ఈ యొక్క మెడికల్ ఏంటంటే అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఫింగర్స్ ఉన్నాయనుకోండి, ఫింగర్స్ కి హ్యాండిల్, ఫింగర్స్ కి మనకి 6 fingers ఉంటాయి చాలా మంది కూడా. అక్కడ 6 fingers ఉంటే ఆ యొక్క 6 fingers కూడా ఉంటే కూడా మనకి కన్ఫ్యూజ్ చేస్తారు. అదేవిధంగా లెగ్ చూసుకోండి, ఒక ఫుట్ కి 6 fingers ఉంటాయి. సో అప్పుడు కూడా మనకి అన్ఫిట్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇవి కూడా మనము దృష్టిలో పెట్టుకోవాలి. ఇంకా మనకి ఇయర్ చెవుపోగా అంటున్నారు, ఒక అతను అడిగారు నాకు చెవుపోగా, అలాంటిది ఏం ప్రాబ్లం అయితే ఏం కాదు. సో అది మనకి ఈజీగానే తీసుకుంటారు. సో అలా అనమాట. సో నేను ఏంటంటే, మెడికల్ సంబంధించి ప్రతి ఒక్క వీడియో కూడా నేను లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. సో ఆ లింక్ మీరు ఫాలో కాండి. సో చాలా వీడియోస్ చేశాను నేను మెడికల్ సంబంధించిన, చాలా వీడియోలు చేశాను. ఆ యొక్క వీడియోస్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, మీరు వాటిని ఫాలో కావచ్చు. ఇంకా మేజర్ డౌట్ అడుగుతున్నారు, నన్ను అందరు కూడా కాంటాక్ట్ నెంబర్ ఇవ్వమంటున్నారు, ఓకేనా. అయితే కాంటాక్ట్ నెంబర్ ఇస్తే ఏంటి లేదండి, ప్రతి ఒక్కరు కూడా కాల్ చేస్తుంటారు. సో ప్రాబ్లం అవుతుంది కదా. సో అందుకనే నేను కాంటాక్ట్ నెంబర్ ఇవ్వట్లేను. సో గ్రూప్ ఉంది, మనకు ఒక గ్రూప్ క్రియేట్ చేయమన్నారు. ఆల్రెడీ ఎప్పుడో క్రియేట్ చేశాను. కొన్ని వీడియోస్ కి మాత్రమే నేను లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. సో ఈ వీడియోకి నేను ఆ యొక్క గ్రూప్ లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మీరు ఆ గ్రూప్ లింక్ ద్వారా మీరు జాయిన్ కావచ్చు. సో మీకేమైనా డౌట్స్ ఉంటే మన యొక్క గ్రూప్ అనేది ఓన్లీ సండే మాత్రమే మీకు ఆ యొక్క గ్రూప్ లో చాటింగ్ చేసుకోవడానికి ఉంటుంది. అంటే ఏమైనా డౌట్స్ ఉంటే ఆ గ్రూప్ లో సండే రోజు మాత్రమే వీలుంటుంది అనమాట. సో సండే రోజు మాత్రమే ఆ రోజు మీరు గ్రూప్ లో జాయిన్ అయిన తర్వాత, సో సండే రోజు మాత్రమే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒక టైం లిమిట్ లో మనము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఏదైనా గ్రూప్ ఉంటుంది చూసారా, ఆ గ్రూప్ లో మీరు మొత్తం కూడా ఏమైనా డౌట్స్ ఉంటే సండే రోజు మాత్రం అడగవచ్చు. ఆ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. నేను అదే విధంగా మెడికల్ ఉంటుంది చూసారా, ఆ మెడికల్ వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మీరు ఆ లింక్ ద్వారా మీరు ఏదైనా డౌట్ ఉంటే కానీ మీరు క్లారిఫై చేసుకోవచ్చు, ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేజర్ డౌట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి చూసారా. సో వీటిని మొత్తం కూడా ఆల్రెడీ నేను చాలా వీడియోస్ చేశాను. అదేవిధంగా వర్కౌట్స్ కూడా చాలా వీడియోస్ చేశాను. ప్రతిసారి డిస్క్రిప్షన్ లోకి ఏ విధంగా వెళ్ళాలంటున్నారు. సో ఫ్రెండ్స్, డిస్క్రిప్షన్ లోకి వెళ్లే విధానం చెప్తాను చూడండి. ముందుగా మీరు ఛానల్ ఓపెన్ చేసిన తర్వాత అక్కడ ఒక
లెఫ్ట్ సైడ్ ఉంటుంది సార్, లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ ఉంటాయి. ఓకేనా, ఒక డాట్ ఉంటుంది, ఒక ట్రయాంగిల్ షేప్ లో ఉంటుంది. ఆ డాట్ ని క్లిక్ చేయగానే వెంటనే ఒక లింక్ కూడా మొత్తం రావడం జరుగుతుంది. ఓకేనా, కింద మొత్తం కూడా లింక్స్ వస్తుంటాయి. మీరు అందులోకి వెళ్ళిన తర్వాత ఆ లింక్స్ ఫాలో అయితే మీరు ఈజీగా మనకి ఏదైతే లింక్ కావాలో ఆ లింక్ ని క్లిక్ చేస్తే మనం ఆ వీడియోకి వెళ్ళిపోతాం. ఓకేనా, ఒక డిస్క్రిప్షన్ లోకి వెళ్ళే విధానం. అయితే ఫ్రెండ్స్, మేజర్ గా చాలా మంది కొద్ది డౌట్స్ అడుగుతున్నారు. ఏమనంటే యాక్చువల్ గా మనము ఒక హిందీలో చాలా మంది అంటే మనకి తెలుగులో ఒక డిఫెన్స్ తెలుగు ఛానల్ కూడా లేవు కదా మన ఛానల్. అయితే ఫ్రెండ్స్, ఇందులో చాలా మంది ఏమంటున్నారంటే నోటిఫికేషన్ వచ్చినప్పుడు తెలియట్లేదు అంటున్నారు. అంటే ఏదైనా సపోజ్ ఏదైనా నేవీకి సంబంధించిన నోటిఫికేషన్ కానీ ఆర్మీకి సంబంధించిన నోటిఫికేషన్ కానీ ఏదైనా నోటిఫికేషన్ వచ్చినప్పుడు వాళ్ళకి తెలియట్లేదు తొందరగా అంటున్నారు. అంటే డేట్ అయిపోయిన తర్వాత అప్లికేషన్ డేట్ అయిపోయిన తర్వాత తెలుస్తుంది అంటున్నారు వాళ్ళు. అయితే మరి ఏ విధంగా అంటే వాళ్ళు మీ యొక్క సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన బెల్ ఐకాన్ అని చాలా మంది చెప్తుంటారు కదా, మీరు చాలా ఛానల్లో చూస్తుంటారు. అది క్లిక్ చేయండి అని ఎందుకంటారో తెలుసా? సో అది క్లిక్ చేసిన వెంటనే వేరే ఛానల్ అంటే మనకి సంబంధం లేదు, ఎందుకంటే అది ఎప్పుడైనా ఎంటర్టైన్మెంట్ కాబట్టి ఎప్పుడైనా చూసుకోవచ్చు, అలా ఉంటుంది. బట్ ఇదేంటంటే మనకి అప్లికేషన్ డేట్ అన్నమాట. సో మీరు ఆ నోటిఫికేషన్ కనుక క్లిక్ చేసుకున్నట్లయితే మీకు నోటిఫికేషన్ వస్తుంది. వాళ్ళు ఆ నోటిఫికేషన్ క్లిక్ చేసినా గానీ మీకు ఒక ఎర్రర్ చూపిస్తుంది కొద్ది మందికి. సో మీరు టోటల్ గా నోటిఫికేషన్స్ యూట్యూబ్ సంబంధించింది నోటిఫికేషన్ ఆన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ సెట్టింగ్స్ అనేది మీ మొబైల్లో చేసుకోవాలి. సో ఏంటంటే ఫ్రెండ్స్, ఆ విధంగా ఆన్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆ ఒక అప్లికేషన్ డేట్ యొక్క మిడిల్ లో మీరు తొందరగా నోటిఫికేషన్ వస్తే తొందరగా దాని గురించి తెలుసుకొని తొందరగా దానికోసం ప్రిపేర్ అయ్యి అప్లికేషన్ చేసుకుంటారు అనమాట. లేదా లేట్ గా అలాంటి పెట్టుకోలేదు అనుకోండి, మన యొక్క స్టడీకి సంబంధించింది కాబట్టి లేట్ గా ఇన్ఫర్మేషన్ వస్తే మీకే లాస్ అవుతారు. సో అలా అనమాట. సో నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి, మీకు ప్రతి ఒక్కరికి కూడా అది చాలా చాలా యూజ్ అవుతుంది అనమాట. అదేవిధంగా ఫ్రెండ్స్, మీరు ప్రతిసారి నేను చెప్పేది ఏంటంటే షేర్ చేయమని చెప్తున్నాను. సో మీరు కూడా 100% షేర్ చేయండి, ఎందుకంటే మంచిగా యూజ్ అవుతుంది ప్రతి ఒక్కరికి కూడా. ఏదైతే 10th ఇంటర్ అయిపోయిన వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళకి మంచిగా యూజ్ అవుతుంది. సో మీరు 100% షేర్ చేస్తారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్.